3-4 monthsలోనే మీరు రుణమాఫీ గురించి అటాక్ మొదలుపెట్టారు. మీరేమో రుణమాఫీ చేయలేదు. మొదటి టర్మ్లో 4 సంవత్సరాలు పట్టింది రుణమాఫీ చేసేందుకు. సెకండ్ టర్మ్లో 5 సంవత్సరాలు తీసుకున్నారు, అది కూడా కంప్లీట్ కాలేదు. రేవంత్ రెడ్డిని ఫోర్స్ చేసి రుణమాఫీ మీద ఒట్లేయించి ఇవాళ ఈ ఆర్థిక పరిస్థితికి కారణం హరీష్ రావు అంటే గుడ్ క్వశ్చన్. మేము కాంగ్రెస్ పార్టీ లాగా హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు, డిసెంబర్ 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు, ఒక్కటేసారి చేస్తామన్నారు అని మాట తప్పింది కదా. మాట తప్పినప్పుడు న్యాచురల్గా నేను ప్రశ్నించిన, వెంటబడ్డా. ప్రతిపక్షంగా నా బాధ్యత, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సీఎం గారు అవగాహన రహిత్యం కావచ్చు, తొందరపాటుతనం కావచ్చు, అపరిపక్వత కావచ్చు, పరిపాలన మీద పట్టు లేకపోవడం కావచ్చు, అధికారుల మాట వినకపోవడం కావచ్చు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతా అని కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, చర్చిల మీద ఒట్టు పెట్టిండు, దర్గాల మీద పెట్టిండు, మసీద్ల మీద పెట్టిండు. మాట తప్పితే ఇవాళ నవ్వుల పాలైపోయిండు. ఆ కుర్చీకే అగౌరవం, కుర్చీకే అప్రతిష్ట తెచ్చిండు. సో ఆయన చెప్పినప్పుడు చేయాలి కదా. ఇంకోటి, మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడు కూడా మొదటి సంతకం పెడతాము, మొదటి సంవత్సరమే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామన్నాం. ఫస్ట్ టర్మ్లో ₹1,00,000 రుణమాఫీ చేసేసాం. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి రుణమాఫీ చేసే విషయంలో వరుసగా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు వచ్చినాయి. కరోనా వల్ల ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది, కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. 2వ సంవత్సరం కూడా మేము కొంతవరకు చేశాం. మేము 13,000 కోట్ల వరకు చేసాం, ఇంకొక 5-6 కోట్లు మిగిలిపోయింది. దానికి మేము శిక్ష వేశారు ప్రజలు మాకు. కానీ మేము ప్రజలకు హామీ ఇవ్వకపోయినా, ఎన్నికల్లో రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పకపోయినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం మేము. 73,000 crores. కరోనా వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులు అన్ని జీతాలు బంద్ పెట్టి, బిల్లులు బంద్ పెట్టి రైతులకు మాత్రం సకాలంలో మేము రైతు బంధు డబ్బులు ఇచ్చాం. మాట ఇవ్వకపోయినా చేసింది 73,000 కోట్లు. కానీ వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారు, బీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు అన్నారు, రాలేదు. మేము ఒకటేసారి మీరు ఇంకా తెచ్చుకోండి అప్పులు, రాగానే 2,90,000 చేస్తామన్నారు, చేయలేదు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, ఒక్క పంటకే వరికి ఇచ్చిండ్రు, ఆ వరికి కూడా సన్నాలకు ఇచ్చిండ్రు, అది కూడా ఇంకా ఈ రోజు కూడా డబ్బులు పడలేదు. బోనస్ బోగస్ అయిపోయింది. పంటల బీమా వానకాలం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా బట్టి గారు చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో 2 పంటలకు పంటల బీమా ఇస్తామన్నారు. వానకాలం అప్పుడేమో యాసంగి అన్నారు, యాసంగి అంటే ఏమో మళ్ళీ వచ్చే సంవత్సరం అని పంటల బీమాని చేతులు ఎత్తేసిండ్రు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కదా బైసాబ్. మేము కొన్ని హామీలు అమలు చేశాం. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు, కళ్యాణ లక్ష్మి పథకం మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టలే. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి కింద ఖర్చు పెట్టాం. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు రైతు బంధు కింద మాట ఇవ్వకుండా ఇచ్చాం. ఇలా మేము చేసినవి. అంటే మీకు మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇస్తే మీరు అప్పుల రాష్ట్రం చేశారు. 2,000 పరిస్థితి ఉంది అనుకోలేదు. 2,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్ తో బట్టి గారికి ఇచ్చాను. ఇది నేను చెప్తలేను. బట్టి గారు మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు ఎప్పుడు అప్రాప్రియేషన్ పెడతారు 2023-24 2,000 crore సర్ప్లస్ బడ్జెట్ అని చూపించాడు కదా, ఆయన చూపించాడు. సర్ప్లస్ పెండింగ్ లో ఉన్నాయి. మరి అదే కదా, వాళ్ళకి నడపచేత కాకపోతే అవుతుంది. 2,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని మేము అప్పగించాము. 1. 2 ఎన్నికల టైంలో మీలాంటి విశ్లేషకులు కొంతమంది అడిగారు బట్టి గారిని, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎలా చేస్తారు, బడ్జెట్ సరిపోద్దా అంటే, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, సంపద పెంచుతాం, ప్రజలకు పంచుతామని మాటిచ్చాడు. మరి ఎందుకు పెంచుతలేదు సంపద? దురదృష్టం ఏంటంటే సంపద పెంచుడు కాదు, సంపద తగ్గింది. ఎందుకు తగ్గింది? పరిపాలన రాకపోవడం వల్ల. ఉదాహరణ మీరు బాగా అర్థం చేసుకోవాలి. హరీష్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే మొన్న ఏం చేసేవాళ్ళు, రుణమాఫీ ఒకటే విడతలు చేసి ఉండేవాళ్ళు. మేము హామీ ఇవ్వం కదా, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో డెఫినెట్ గా మా పార్టీ హామీ ఇవ్వదు. ఎందుకు ఒకే విడతలో ఇవ్వదు, రుణమాఫీ చేస్తాం. మేము ₹1,00,000 చెప్పినాం, కాంగ్రెస్ లాగా 2 లక్షలు చెప్పలే కదా. మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉంది కనుక మేము ₹1,00,000 రుణమాఫీ మాత్రమే చెప్పాము. కాంగ్రెస్ పార్టీ లాగా 4,000 పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పలే. 2,000 2,500 చేస్తాం, మళ్ళీ 3,000 చేస్తాం, తర్వాత 3,500 చేసి లాస్ట్ వరకు 4,000 చేస్తాము అని చెప్పాము. రైతు బంధు 15,000 ఒకసారి ఇస్తామని చెప్పలే. మేము 12 చేస్తాం, 13 చేసి క్రమక్రమంగా పెంచుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది, 15,000 ఇప్పుడైతే 10, మేము వస్తే 10 అని అన్నారు. ఇప్పుడు చేసింది ఏంది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, యాసంగికి 12,000 మేము చెప్పిన కాడికే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వెనకటికి ఎవరో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నట్టు వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ప్రజలు వీళ్ళ మోసాన్ని గ్రహించిండ్రు. తప్పకుండా ప్రజలు రుణమాఫీ అయితే చేశారు కదా, మరి రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పి ఎక్కడైంది రుణమాఫీ? ఏ ఊరికి పోదాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా.
రేవంత్ రెడ్డి గారు వస్తారా, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు వస్తారా, ఆర్థిక మంత్రి బట్టి గారు వస్తారా? బట్టి గారి నియోజకవర్గానికి మధురకన్నా పోదాం, తుమ్మల గారి నియోజకవర్గం ఖమ్మం రూరల్కైనా పోదాం, లేదు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ పూర్తయిందని వాళ్ళు చెప్తే అక్కడే ముక్కు నాలకు రాసి నా రాజీనామా రాసి ఇచ్చేస్తారు. ఎటువంటి పెండింగ్ లో ఉన్నాయి సార్? 2 లక్షల కుటుంబానికి యూనిట్ గా తీసుకున్నారు, 2 లక్షల వరకు కంప్లీట్. 3 విషయాలు పోయి సార్. డిసెంబర్ 9 అన్నారు ఫెయిలు, 15 ఆగస్టు అన్నారు ఫెయిలు, నవంబర్ 20 నాడు 2750 కోట్ల రూపాయల చెక్కు మహబూబ్ నగర్ లో నేను చెక్ ఇస్తున్నా రుణమాఫీ అన్నాడు. ఆ చెక్కు ఇప్పటికీ పాస్ కాలే. ముఖ్యమంత్రి ఇస్తే చెక్కు తెల్లారి వరకు పడాలి పైసలు. 2750 కోట్లు నవంబర్ 30 మహబూబ్ నగర్ లో ఇస్తే ఈ రోజు కూడా ఆ డబ్బు పాస్ కాలేదు, రైతుల అకౌంట్లలో పడలేదు. ఈ రోజుకు ₹1,00,000 లోపు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరికి కూడా కానే కాలేదు. వీళ్ళు చెప్పింది 41,000 కోట్లు, చేస్తామన్నది 31,000 కోట్లు, బడ్జెట్ లో పెట్టింది 25,000 కోట్లు, ఈ రోజుకి ఇచ్చింది 16,000-17,000 కోట్లు. ఇక ఎక్కడైంది? ఇంకెన్ని వేల కోట్లు ఇస్తారు? దాదాపు సగం అయిందండి. నిజాయితీగా చేస్తే ఇంకా సగం మందికి చేయాలి, ఇంకా సగం మందికి కావాలి. సో అందుకనే మీరు హామీ ఇవ్వలేదట. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇచ్చాం మేము. సో ఈ నిజంగా 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఒడగొట్టే మీ తప్పులు ఏం లేవంటారా? డెఫినెట్గా మా తప్పులు ఉన్నాయి. లేవనంటే అది ఏదో నేను కూడా అబద్ధం అన్నట్టు అవుతుంది. సో 10 సంవత్సరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. కొన్ని మంచి పనులు చేశాము, కొన్ని ప్రజలకు నచ్చని పనులు చేసి ఉంటాం. సో కొన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మేము చేయలేకపోయి ఉండొచ్చు. ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే మా ఆలోచన ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా మేము సమీక్షించుకుంటాం, సరి చేసుకుంటాం. 1. 2, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షింపజేసినాయి. ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు ఇప్పుడైతే 2,000 డిసెంబర్ 9కి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 వస్తాయి, మనమడి కాళ్ళు ఒత్తుతాడనే. అవ్వకైనా ఏమనిపిస్తుంది? 4,000 వస్తే నా మనమడికి ఇంత ఐస్ క్రీమ్ కొనియచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనుకొని ఆశపడి ఉండొచ్చు కదా. లేదు, రైతుకు ఇప్పుడైతే 10,000, రేపైతే 15,000 అంటే వాళ్ళు ఆశపడతారు కదా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీల్లో యాడ్లు ఇచ్చి, సోషల్ మీడియాలో ఊదరగొట్టి, రాహుల్ గాంధీ పోయి స్వయంగా మన లైబ్రరీ అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని మాటిస్తే న్యాచురల్ గా నిరుద్యోగ యువత నమ్ముతుంది కదా. 30,000 ఆల్రెడీ యాడిచ్చిండ్రు అన్న. 50 అంటాడు, 30 అంటాడు, 60 అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,200. మిగతాయన్నీ మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, మెడికల్ టెస్ట్ చేసిన వాళ్ళకి కాగితాలు పంచారు. మీరు ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేయలేకపోయారు? మేము 160,000 ఉద్యోగాలు నింపామండి. 10 ఏళ్ల బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి కలిగించింది ఏంటంటే మేము చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్, మన డిఎస్సి సంబంధించి అయినా మీ దగ్గర మీ టైంలో డిఎస్సి 2-3 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు తీసుకుంది. అండ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిఎస్సి ఇచ్చేసరికి ఒకట సరే 2 లక్షలు కంప్లీట్ చేయలేదు, బట్ వీళ్ళ టైంలో రిక్రూట్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది. మా టైంలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేదు, గ్రూప్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ. 162,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మా 10 ఏళ్లలో 162,000 ఇచ్చాం. మా దగ్గర ఇంకో చిన్న సమస్య ఏమొచ్చిందంటే, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మళ్లించడం, అది మేము సక్సెస్ఫుల్గా చేసినాం. నిధులు, మేము వచ్చిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉండే 2014-15. మేము దిగిపోయిన నాడు 2,80,000 కోట్ల బడ్జెట్, 4 అంతలు పెంచాం, 5 అంతలు. ఇక నియామకాలు అంటే ఏంటి? మా ఉద్యోగాలు మాకే దక్కాలి. అప్పుడు ఏముండే అంటే గ్రూప్ 1లో 60-40, 60 లోకల్స్కు 40% ఓపెన్ టు ఇండియా. గ్రూప్ 3లో ఏముండే అంటే 70-30, గ్రూప్ 4లో 80-20. దీన్ని మేము ఏం చేసినామంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పంపించి 95-5గా మార్చాం. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. మేము అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి స్వయంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అది సాధించడం వల్ల 2 ఏళ్ళు పట్టింది. మా భయం ఏముండే అంటే గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వాళ్ళకి పోవద్దు, మన పిల్లలకు దక్కాలని ఒక 2 ఏళ్ళు మాకు ఇబ్బంది అయింది. కోవిడ్ కూడా ఒక 2 సంవత్సరాలు డిస్టర్బ్ చేసింది. అయినా కూడా 162,000 పూర్తి చేశాం. ఇవి కూడా మీరు కానిస్టేబుల్స్ దాంట్లో ఈ 50,000లో 20,000 కానిస్టేబుల్సే. అది కోర్టు కేసు వచ్చి కోర్టులో స్టే వెకెట్ అయినాక వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది తప్ప వీళ్ళు పరీక్ష పెట్టలే, ఫలితాలు ఇవ్వలే, ఫిజికల్ టెస్ట్ చేయలే, నా మెడికల్ టెస్ట్ చేయలే, అన్నీ మేమే చేసినాం.
అదేవిధంగా నర్సింగ్లు 5,000 మంది స్టాఫ్ నర్సులది హెల్త్ మినిస్టర్గా నేనే ఎగ్జామ్ పెట్టినా మొత్తం పూర్తయిపోయింది. రిజల్ట్స్ ఇచ్చే టైంలో కోడ్ వచ్చింది, వీళ్ళు ఇచ్చారు. అంతకు మించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. అది ఒక్క తేడా ఉంది మాకు వాళ్ళకు. మేము ఉండగానేమో మేము ఈ పంచుడు గించుడు షో ఆఫ్ చేయలే. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఆర్డర్లు ఇంటికి పంపుతుండే, వాళ్ళు పోయి ఉద్యోగంలో చేరుతుండే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 50 మందికి ఇచ్చిన ఓ పెద్ద టెంట్ వేసుడు, మీటింగ్ పెట్టుడు, ఇక సపట్లు కొట్టించుడు, వాళ్ళకి స్వీట్లు పంచుడు, దానికి 50 మంది కూడా ముఖ్యమంత్రి పోయి పంచుడు. మేము అప్పుడు 10,000 రిక్రూట్మెంట్ ఒక్కసారి అయినా కేసీఆర్ గారు పోకపోతుండే, మంత్రులు పోకపోతుండే. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు కదా, దానికి ప్రచారం ఎందుకు అనుకుందాం. వీళ్ళు ఏంటంటే చారాన కోడికేదో బారాన మసాలా అన్నట్టు దీనికి పెద్ద పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు వేసుడు, ఏసీ కండిషన్ల మీటింగులు పెట్టుడు, ఇక బాకాలు కొట్టుడు నేర్చుకున్నారు. సో మేము ఒక్క దగ్గర ఫెయిల్ అయినాం, చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. 160,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం. పేపర్ యాడ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయినాం. గక్కడ వాళ్ళు సక్సెస్ అయినారు. మీరు 6 గ్యారంటీస్ కాకుండా మా మిస్టేక్స్ కూడా ఉన్నాయన్నారు కదా, అంటే మీ ప్రధాన మిస్టేక్స్ ఏంటి? మీరు గ్రౌండ్ లూజ్ అవ్వడమా? ముఖ్యంగా రూరల్ ఏరియా చాలా మిమ్మల్ని చాలా తక్కువ 30% బిలో వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో మంచి రిజల్ట్ ఉంది, 43%. రూరల్ అనే వీళ్ళు చాలా అట్రాక్టివ్ చెప్పాను కదా బాయ్ సాబ్. ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, అట్రాక్షన్ ఏకకాలంలో 9 తారీఖే చేస్తాం. 15,000 రైతు బంధు వెంటనే ఇస్తాం. 2 పంటలకు బీమా, 3 10 పంటలకు 500 బోనస్ చెప్పిండ్రు. ఇవన్నీ రైతులకు మాకంటే రెట్టింపు హామీలు ఇవ్వడం వల్ల అట్రాక్ట్ చేసింది. ఒకటి గ్రామీణ మహిళలకు ఇంకోటి ఏం కనబడ్డది, 2,500 మహాలక్ష్మి నెల నెల జీతం పైసలు పడ్డట్టు అకౌంట్లలో వేస్తాము అనే వరకు న్యాచురల్గా ప్రతి మహిళ కూడా ఆశిస్తారు, దాని తప్పు కూడా లేదు. అదేవిధంగా 4,000 పెన్షన్. అరే కేసీఆర్ 200 2,000 చేసిండు, నిజంగానే కేసీఆర్ లెక్క ఈయన కూడా 4,000 చేస్తారని పాపం వాళ్ళు 60 లక్షల మంది 47 లక్షల మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు నమ్మి ఉంటారు. సో ఇవి డెఫినెట్గా మాకు కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం. కొంత మా ఎమ్మెల్యేల పనితీరు కూడా కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటాం. కొన్ని పథకాలు మేము చేసినవి ప్రజలకు మేము చెప్పుకోవడంలో ఫెయిల్ కావచ్చు, లేదా ఆచరణలో కొంత ఇబ్బంది జరగవచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యేల పనితీరు గురించి హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి కేసీఆర్కు ఎమ్మెల్యేని మార్చండి, కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక 30 మందినైనా మార్చాలన్నప్పుడు కూడా కేసీఆర్ వినలేదంట. నిజమేనా, వాస్తవమేనా? అంటే వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వారికి ఎన్నో సోర్సెస్ ఉంటాయి. ఈజ్ అవర్ బాస్, ఈజ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. మేము ఒక రకమైన వ్యూ మాత్రం మాకుంటుంది, వారికి 10 రకాల వ్యూస్ ఉంటాయి. 10 దిక్కుల నుంచి వారికి సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్లీ మేము పార్టీలో అందరి ఒపీనియన్స్ కేసీఆర్ గారు తీసుకుంటారు. ఫైనల్లీ హీ విల్ టేక్ ద డెసిషన్, వీ ఆల్ ఫాలో హిమ్. సో మాకు ఒక ఫీడ్బ్యాక్ ఏమిటంటే కొంతమంది మారుస్తే బాగుండు అని అనుకున్నాం. గతంలో మరి అది కేసీఆర్ గారు సక్సెస్ అయింది కదా. 2018లో అందరికీ టికెట్లు ఇచ్చారు, అద్భుతమైన ఫలితం, 88 సీట్లతో గెలిపించారు. సో హీఈస్ కాన్ఫిడెంట్. ఈసారి మార్చుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా? అది ఒక్క కారణమే నేను అనుకోను. దేర్ ఆర్ మెనీ రీజన్స్, అమాంగ్ దట్ వన్ ఆఫ్ దట్ ఈస్ దట్. కొన్ని పథకాలు మీకు మైనస్. మా మీద కొన్ని దుష్ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగింది? కాళేశ్వరం కూలింది అన్నారు. లేదా మా దురదృష్టానికి 10 ఏళ్ళలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు, ఎలక్షన్ ముంగట్నే ఈ 10 ఏళ్ళలో అన్ని పరీక్షలు మంచిగా అయినాయి, కానీ గప్పుడే ఒకటి పేపర్ లీక్ అయిందని ఒక బద్నాం మా మీద పడ్డది. ఇట్లా 1-2 మా టైం బాగాలేకపోవడం కావచ్చు, దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మేము కొంత ఫెయిల్ అయినాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం అంటే 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1,450 కిలోమీటర్ల కెనాల్స్, టనల్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు వెళ్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పారుతున్నాయి మెదక్ జిల్లాకు, రంగనాయక సాగర్ నుంచి సిద్దిపేట జిల్లాకు పారుతున్నాయి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల జిల్లాలో పారుతున్నాయి, కొండపోచమ్మ నుంచి యాదాద్రి జిల్లాలో నీళ్లు పారుతున్నాయి. అదేవిధంగా ఇట్లా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైన పంటలు ఇవాళ కూడా పండుతున్నాయి. ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లరు ఉంగింది అంతే. 100 కాంపోనెంట్లో 99 మంచిగా ఉన్నాయి. ఒక కాంపోనెంట్లో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ వంగితే మొత్తం కాళేశ్వరం మునిగింది అంటారు. సో దాన్ని మేము తిప్పి కొట్టడంలో కానీ వివరించి చెప్పడం. ఆ టైంలోనే మీరు ఆ కుంగిపోయినప్పుడే మీడియాను అనుమతించి పోయింది ఇది ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎవరిని ఇప్పుడు వీళ్ళు మీడియాను తీసుకెళ్లి చూపించారు. ఆ టైంలో కొన్ని అనుమానాలు ఉంది, ఇదేదో బ్లాస్ట్ జరిగింది, కుట్ర జరిగింది, ఎవరో గెలెటిన్ గిట్ట వేశారేమో. అసలు ఇన్ని రోజులు కూలకుండా కరెక్ట్ నెలకు ఎలక్షన్ ఉందని ఎందుకు కూలాలి? దానికంటే ముందు సంవత్సరము గోదావరి కుట్ర ఉందని నేను అనుకుంటాను. దాని కరెక్ట్ విచారణ జరిగితే తెలుసు. అంటే